హాయ్ ఎవ్రీవన్. ఈ చిన్న చిన్న డెసిషన్స్ నేను ఎందుకు టేక్ డెసిషన్ వైస్లీ అంటున్నా అంటే, జస్ట్ నాకు 10 బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల నాకు ఇంట్లో ప్రెషర్ ఉంది, నేను చచ్చిపోతా లేదా నేను సూసైడ్ చేసుకుంటా అంటే ఎర్రి నీకు. లిటరలీ యు ఆర్ ఏ ఫూలిష్ పర్సన్. వాట్ హ్యాపెన్స్, యూ కెన్ టెల్ దెమ్ డైరెక్ట్లీ నా వల్ల అవుతలే కథం, వాళ్ళు దే అండర్స్టాండ్ అండ్ దే లీవ్ యూ రైట్. అంతేగాని నువ్వేదో బ్యాడ్ డెసిషన్ తీసుకుని మొత్తం లైఫ్ అంతా వాళ్ళని రిగ్రెట్ చేస్తావా లేదా? వాట్ ఈస్ ద డెసిషన్ అగైన్? సెకండ్ థింగ్, నువ్వు బీటెక్ మానేస్తున్నావు, బీటెక్ మానేసి ఏం చేస్తావు? ఆ 2 years ఏమైంది అంటే ఏం చెప్పుకుంటే ఎవరికైనా అదేదో. లేదా కొంతమంది ఏం చేస్తున్నారు, వెళ్ళి కొనుక్కుంటున్నారు. కొనుక్కుంటే ఏమొస్తుంది భయ్యా? నీది ఏ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నా, ఎక్కడ చేసినా దొరికిపోతాను. యూ కాన్ గో అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ ద కంట్రీ, ఏ క్యాంపస్లో అయినా ఇప్పుడు దొరికిపోతున్నారు, ఐ మీన్ ఏ ఇంటర్వ్యూస్లో అయినా. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసరికి, నేను బయటకు అసలు వెళ్ళనైనా, ఇన్ని నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి మీరు ఇవన్నీ చేస్తే. అదేదో బెస్ట్గా 4 yearsలో ఆరామ్సే మీకు ఒక 10 ఉన్నా 12 బ్యాక్లాగ్స్ ఉన్నా ఇట్లా కంప్లీట్ చేసుకోండి ఆరామ్సే, వన్ బై వన్ స్లోగా. బయటకు వచ్చేసరికి మీకు ఉండే సర్టిఫికేట్ ఏంటి? ఒక కన్సాలిడేటెడ్ సర్టిఫికేట్, కథం. అన్ని 8 సెమిస్టర్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి, రైట్? మీకు ఇంకా ప్రాబ్లం ఏంటి? మీరు హాయిగా యూఎస్ వెళ్ళొచ్చు, జర్మనీ వెళ్ళొచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. యూకే అంటే యూకే. జాబ్స్ 100% జాబ్స్ కూడా వస్తాయి. ఇట్స్ జస్ట్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ద రైట్ స్కిల్. సో మేక్ sure you're equipping the right skill and completing your backlogs in time without taking any worst decisions of your life. Have a great day. Bye bye.